దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. మీనాక్షి చౌదరి ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్న సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన నటన నిరూపించుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. అంతేకాదు కన్ఫర్మ్ అయిపోయిందని అనౌన్స్మెంట్ చేయడమే తర్వాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ లో తన నటన నిరూపించుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. స్త్రీ, మిమి లాంటి హిట్ చిత్రాలు నిర్మించిన దినేష్ విజన్ రూపొందిస్తున్న ఓ ప్రాజెక్ట్ లో మీనాక్షి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. దక్షిణాదిలో జోరు చూపిస్తున్న మీనాక్షి కోసం నిర్మాణ సంస్థ మడాక్ ఫిలిమ్స్ ప్రత్యేకంగా కథను సిద్ధం చేస్తుంది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్న ఈ చిత్రాన్ని ఆమె పాత్ర శక్తివంతంగా ఉండనుంది. మీనాక్షి స్క్రీన్ ప్రెజెన్స్, నటన సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చిత్ర బృందం తనకు సరిగ్గా సరిపోయే హీరో కోసం వెతుకుతున్న పనిలో పడింది. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించున్నారని మీనాక్షి సన్నిహిత వర్గాలు తెలిపాయి. మీనాక్షి చౌదరి కెరియర్ విషయానికి వస్తే మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ గా ఫస్ట్ రన్నర్ అప్ గా నిలిచింది. ఇక 2021లో విడుదలైన ఇచ్చట వాహనంలో నిలపరాదు సినిమాలో హీరోయిన్ గా ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమాలో నటించడానికి ముందే 2019లో అప్స్టార్ట్ అనే హిందీ సినిమాలో వీర్ సన్నిహితురాలుగా నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక 2022లో కిలాడి, హిట్, ది సెకండ్ కేస్ వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. లక్కీ భాస్కర్, గోట్, మట్కా, మెకానిక్ రాకీ, సంక్రాంతికి వస్తున్న వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబర సినిమాలో కూడా అవకాశం అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా జూన్ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈమె హిందీ సీరియల్ అవుట్ ఆఫ్ లవ్ లో కూడా నటించింది. అంతేకాదు పలు సంగీత ఆల్బమ్స్ లో కూడా పార్టిసిపేట్ చేసింది మీనాక్షి. ఇక మొత్తానికైతే ఇప్పుడు హీరోయిన్ గా తొలిసారి హిందీ పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్న ఈ ముద్దుగుమ్మ అక్కడ ఎలాంటి విజయాన్ని అందుకుపోతుందో అని చూడాలని అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి మునుముందు మీనాక్షి బాలీవుడ్ లో కూడా వరుస విజయాలు అందుకొని బిజీ అవ్వాలని ఆకాంక్షిద్దాం. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండే దూత మీడియా. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.